అయితే వెంటనే వాళ్ళిద్దరిని పిలుస్తాను. పిలిచి విచారిస్తాను గ్రామ పెద్దలు అందరి ముందు అని చెప్తాడు న్యాయాధికారి. అయితే కాసేపటికి వాళ్ళిద్దరూ అక్కడికి చేరుకున్నారు. అలాగే రాజ్య ఉద్యోగులు వీరేశం, గురేశం గ్రామస్తులు కూడా వచ్చారు. న్యాయాధికారి రమణ మాట్లాడుతూ, మీ ఇద్దరి దగ్గర ఉన్న సొమ్ము మీ ఇద్దరి ఇండ్లల్లో ఎవరో ఒకరి ఇంట్లో పోయిందని చెబుతున్నారు. దానికి మీరేమంటారని అడుగుతారు న్యాయాధికారి. అప్పుడు వాళ్ళు ఏమంటారు మామ మరి? అయ్యా న్యాయాధికారి, మాకేం తెలీదు, వాళ్ళ దగ్గర సొమ్మున్న సంగతి కూడా మాకు తెలియదు అయ్యా అని చెప్తారు. తెలియదు చెప్తే వదిలేస్తారా మామ ఇప్పుడు న్యాయాధికారి వాళ్ళని? అప్పుడు వీరేశం కలగజేసుకొని, వీరిద్దరిలో ఎవరో ఒకరు అబద్ధం చెప్తున్నారు, వారెవరో గుర్తించి మాకు న్యాయం చేయండి అని, మా సొమ్మును నాకు ఇప్పించండి అని